పల్నాడు జిల్లా ముప్పల్ల మండలం తొండపిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కరెంటు తీసేసి టీడీపీ కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 15 మందికి గాయాలయ్యాయి. కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టి పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా ముప్పల్ల మండలం తొండిపి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక టీడీపీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కరెంటు తీసేసి టీడీపీ కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 15 మందికి పైగా గాయాలయ్యాయి. కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టి పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా గుంటూరు ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అసలు వైసీపీ కార్యకర్తలు కరెంటు తీసేసి రాళ్లతో దాడి చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సాంబ? తొండపి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు చేరుతున్నారంటే అక్కడికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అతని అనుచరులతో పాటు కన్నా లక్ష్మీనారాయణ అక్కడికి వెళ్ళడం జరిగింది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రామానికి చేరుకోగానే ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కరెంటుని ఒక్కసారిగా తీసివేశారు. తీసేసి అక్కడ ఉన్నట్టు కొంత వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఒక్కసారిగా దాడి చేసినట్లుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే రాళ్ల దాడి చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎవరైతే కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ కారులో ఉన్నారు, అయితే కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఉన్నటువంటి కొంతమంది అనుచరులకైతే తీవ్ర గాయాలయ్యాయి. సుమారుగా ఒక 15 మందికి దాకా గాయాలైనట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళని క్షతగాత్రులు అంతా కూడా ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ కూడా మా కన్నా అక్కడికి చేరుకొని ఆ స్టేజీ పైకి చేరుకున్నారు. అక్కడికి పోలీసులు కూడా భారీగా చేరుకుని ఈ కార్యక్రమాన్ని చేయొద్దు, ఇక్కడ పరిస్థితి అదుపు తప్పే విధంగా ఉందంటే కూడా టీడీపీ నాయకులు అంటే మేము సామరస్యంగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఇందులో భాగంగానే ఈ రోజు వచ్చాం. అక్కడ ఎవరైతే దాడి చేశారో దాడి చేసిన వారిని శిక్షించాల్సింది పోయి కార్యక్రమం చేసుకుంటున్నటువంటి మమ్మల్ని అడ్డుకోవటం ఎంతవరకు సమంజసం అంటూ కూడా టీడీపీ నాయకులు, అదేవిధంగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కూడా వాళ్ళతో పాటు టీఎస్పీతో వాగ్వాదానికి దిగడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే ఈ యొక్క అదే ఉద్రిక్త వాతావరణంలో ఈ యొక్క వాతావరణాన్ని అయితే టీడీపీ నాయకులు కొనసాగించారు. కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు టీడీపీలో చేరారు. కానీ ఇటువంటి పరిస్థితులు మాత్రం మంచి పద్ధతి కాదంటూ కూడా ఆ టీడీపీ నాయకులు అయితే ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సంఘటనపై వైసీపీ కార్యకర్తలు సమాధానం ఏమైనా ఇచ్చారా, వివరణ ఇచ్చారా? ప్రస్తుతానికైతే వైసీపీ కార్యకర్తలు ఏమి వివరణ ఇవ్వలేదు. ఎందుకంటే టీడీపీ వైసీపీకి సంబంధించిన నాయకులు దాడి చేశారని చెప్తా ఉన్నారు. ఎందుకంటే కరెంటు తీసి మరి కన్నా లక్ష్మీనారాయణ ఊళ్ళోకి వచ్చే సమయంలో కరెంటు తీసి మరి ఈ రకంగా దాడి చేశారని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉదయం నుంచి కన్నా లక్ష్మీనారాయణ పరామర్శిస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేస్తా ఉన్నారు. టీడీపీ నాయకులు మాత్రం ఎవరైతే ఈ యొక్క దాడికి పాల్పడ్డారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాత్రం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే వైసీపీ ఏ కార్యక్రమాలు చేసినా కూడా హౌస్ అరెస్టులు, గృహ నిర్బంధాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎక్కడికక్కడ కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారు. మరి ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు చేస్తుంటే ఎందుకు రివర్స్ లో ఉంది? నైట్ జరుగుతున్నటువంటి కార్యక్రమం అక్కడ తొండపి కార్యక్రమాల్లో కొంతమంది, ఎందుకంటే ఇప్పుడు సత్తెనపల్లి బాధ్యతలు కన్నా లక్ష్మీనారాయణ తీసుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణ తీసుకున్నప్పటి నుంచి కూడా అక్కడ విస్తృత స్థాయి సమావేశాలు, అదేవిధంగా అక్కడ కొంతమంది వైసీపీకి సంబంధించిన వ్యక్తులు టీడీపీలో చేరుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ పలువురు టీడీపీ నాయకులు అక్కడ వైసీపీ నాయకులు టీడీపీలో చేరడానికి సంసిద్ధం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం అందరినీ కూడా ఒక సభాముఖంగా ఆ పార్టీలో చేర్చుకోవడానికి వెళ్తున్నట్టుగా ఆ టీడీపీ నాయకులు చెప్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఎందుకంటే సామరస్యంగా నిర్వహించే కార్యక్రమం, ఎందుకంటే ఆ గ్రామంలో
కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో వాళ్ళంతా టీడీపీలో చేరుతున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి అందరికీ పార్టీ కండవకి ఆహ్వానిస్తామన్న నేపథ్యంలోనే అక్కడికి వెళ్ళినట్టుగా ఆ కన్నా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఇటువంటి పరిస్థితి ఉంటుందని కూడా టీడీపీ నాయకులు భావించలేదని చెప్తాను. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇటువంటి వాతావరణం ఈ సత్తెనపల్లి నియోజకవర్గంలో లేదు. ఎందుకంటే ఈ రకంగా కరెంట్ తీసి మరి దాడులు చేయడం అనేది జరగలేదు. రాళ్ల దాడి అట్లాంటి ఎవరు పాల్పడలేదు. కానీ ఇటువంటి పరిస్థితి ఉంది. అదే ఒక్కసారిగా పోలీసులు అయితే అక్కడ చేరుకున్నా కానీ కాస్త అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకటే ఆ టీడీపీ నాయకులు అయితే ఎవరైతే ఈ యొక్క దాడికి పాల్పడ్డారో వాళ్ళపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని మాత్రం డిమాండ్ చేస్తున్నారు. రైట్ సాంబా, థ్యాంక్ యూ.